సోదరులారా, వాళ్ళు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పక్కన బాబు జగ్జీవన్ ఫోటోను కూడా ఉండనివ్వరు. అంబేద్కర్ బాబు జగ్జీవన్ రామ్ సమకాలీకులుగా పనిచేసింది దళితుల కోసం. కార్మిక శాఖకు మంత్రిగా బాబు జగ్జీవన్ రామ్ ఉంటే న్యాయశాఖ మంత్రిగా ఏకకాలంలో అంబేద్కర్ నెహ్రూ ప్రభుత్వం. రాజ్యాంగ నిర్మాణంలో 4-5 సబ్ కమిటీలో 2 భాగస్వాములు ఉన్నారు. రిజర్వేషన్ల సాధన కోసం పోరాటం అంబేద్కర్ చేస్తున్న సమయంలో అండగా నిలబడ్డ కాడ అంబేద్కర్ బాబు జగ్జీవన్ రామ్. అంబేద్కర్ సమకాలీకుడైన బాబు జగ్జీవన్ రామ్ ఫోటోను అంబేద్కర్ పక్కన పెట్టడానికి మాత్రం అంగీకరించారు. కానీ నిన్న వేదిక మీద ఎవరైతే నిన్న వేదికను నడిపించారో, ఎవరైతే మానవ తరఫున మేము ఉన్నామని చెప్పి మాట్లాడడానికి ముందుకు వచ్చారో, వాళ్ళ తండ్రి గారి ఫోటో వేదిక మీద పెద్దగా పెడితే అంబేద్కర్ ఫోటో చిన్నగా పెట్టారు. వెంకటస్వామి గారు ఈ దేశానికి సేవలు ఏం చేసిండో తెలియదు, కానీ రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఫోటో కింద ఉంటే వెంకటస్వామి గారి ఫోటో పెద్ద ఉన్నది, పైన ఉంది. ఇదేనా అంబేద్కర్ గారి పట్ల మీ గౌరవం? ఇదేనా అంబేద్కర్ గారి పట్ల మీరు ఇచ్చే గౌరవం? మీ ఫోటోలో సాక్షిగా అంబేద్కర్ ఎక్కడ నిలబెట్టినట్టు చేశారు, వెంకటస్వామి గారిని ఎక్కడ నిలబెట్టినట్టు చేశారో ఇంతకన్నా సాక్షి ఏం చెప్పాలి? అంటే అంబేద్కర్ అగౌరవపరిచే కాలం మీరే ఉన్నారు. అంబేద్కర్ సామర్థ్య పోరాట రథాన్ని అడ్డుకునే కాడ మీరే ఉన్నారు. అంబేద్కర్ గౌరవించే కాడ, అంబేద్కర్ సామర్థ్య పోరాట రథాన్ని ముందుకు నడిపించే కాడ మాగే ఉన్నారో ఏమనిపిస్తుంది? ఈ విషయాన్ని మేము స్పష్టం చేస్తున్నామని ఇష్టపడి మీరు చూసుకోకుండా ఇక పోతే వేదిక మీద మాట్లాడిన మాల లీడర్లు ఎక్కువ మంది కాంగ్రెస్ పార్టీలో ఉండబడే మాల లీడర్లు, ఎక్కువ మంది కాంగ్రెస్ పార్టీలో ఉండబడే మాల లీడర్లు. వాళ్ళు పరేడ్ గ్రౌండ్ లో గత సంవత్సరం నవంబర్ 11వ తారీఖున మాదిగలు నిర్వహించిన విశ్వరూప మహాసభకు గౌరవ దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు రావడాన్ని జీర్ణించుకోలేక వాళ్ళు గౌరవ నరేంద్ర మోడీ గారిని ఇష్టానుసారంగా విమర్శించే ప్రయత్నం చేశారు. నేను అంటున్నా, ఏ సంవత్సరం, ఏ దశాబ్దం, ఏ పార్టీలో ఉండే లీడర్లకు అసలు ఏ పార్టీ విధానం ఏందో తెలియకుండా పోయి నిజంగా మీకు ఈ తెలుగు నేల మీద, ఈ దేశంలో ఎస్సీ వర్గీకరణ ధైర్యంగా వ్యతిరేకించే పార్టీ లేదు. అన్ని పార్టీలు ఎస్సీ వర్గీకరణ సమర్పిస్తున్నాయి. మీకు నిజంగా వర్గీకరణను అడ్డుకుంటామనేది మీ ఆత్మసాక్షిగా నిజమైనప్పుడు, వర్గీకరణ అడ్డుకుంటామనేది మీ ఆత్మసాక్షిగా నిజమైనప్పుడు మీరు కాంగ్రెస్ ఎదుర్కొన్నారు. వర్గీకరణ దళితుల ఐక్యతకు విఘాతం అని మీరు మాట్లాడేవాళ్ళు. ఎస్సీ వర్గీకరణ దళితుల ఐక్యతకు విఘాతం మాట్లాడేవాళ్ళు. ఆ విఘాతం అనే ఆ అంశాన్ని ముందుకు నడిపించింది కాంగ్రెస్. ఇప్పుడు నిన్న మీటింగ్ పెట్టిన ఆయన తండ్రి ఏ పార్టీలో ఉన్నాడు? కాంగ్రెస్. ఇప్పుడు మీటింగ్ పెట్టిన ఏ పార్టీలో ఉన్నాడు? కాంగ్రెస్ కదా. వాళ్ళ కొడుకు ఏ పార్టీలో ఉన్నాడు? కాంగ్రెస్ కదా. మరి దేశంలో ఎస్సీ వర్గీకరణ మొదలు చేసింది కాంగ్రెస్ కదా. మేము 94లో ఎస్సీ వర్గీకరణ ఉద్యమాన్ని ఇక్కడ మొదలు పెట్టాము. కానీ 1975లోనే పంజాబ్ లో ఉండబడే కాంగ్రెస్ ప్రభుత్వం జైల్ సింగ్ గారు ముఖ్యమంత్రి ఉన్న కాలంలోనే వర్గీకరణ చేశారు కదా. పంజాబ్ లో 1975లోనే ఎస్సీ వర్గీకరణ చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం కదా. మరి మీ అయ్య ఎట్లా ఉన్నాడు, మీ నాన్న ఎలా ఉన్నాడు కాంగ్రెస్ పార్టీలో? మీరు ఎలా ఉన్నారు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో? మీకు ఇప్పుడు ప్రధానంగా 2 నాయకులు కదా. కాంగ్రెస్ పార్టీకి దేశంలో ప్రధానంగా ఇప్పుడు 2 నాయకులు కదా. ఒకరు రాహుల్ గాంధీ గారు కదా. మరి రాహుల్ గాంధీ గారే గౌరవ నరేంద్ర మోడీ గారు 2023లో వచ్చిండు విశ్వరూప మహాసభ. కానీ 2018లో అసెంబ్లీ ఎన్నికల సమయంలోనే గద్వాల్ బహిరంగ సభలో
రాహుల్ గాంధీ గారు ఎస్సీ వర్గీకరణను పూర్తి చేస్తామని మాట్లాడారు. మరి 2018 ఉందా, 2023 ఉందా, 75 ఉందా, 2023 ఉందా? 1975లో ఎస్సీ వర్గీకరణ చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం. 2023 సంవత్సరంలో 2018 సంవత్సరంలో ఎస్సీ వర్గీకరణ చేస్తామని రాహుల్ గాంధీ గారు స్వయామైన మాట్లాడారు. 2024 ఆగస్టు 1న సుప్రీంకోర్టు తీర్పు వచ్చిన రోజే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎస్సీ వర్గీకరణ అమలు చేస్తామని మాట్లాడారు. మరి నేను ముఖ్యమంత్రి ఎస్సీ వర్గీకరణ అనుకూలమని చెప్పి మాట్లాడుతుంటే, మీ రాహుల్ గాంధీ గారు ఎస్సీ వర్గీకరణ అనుకూలం మాట్లాడుతుంటే, మీ కాంగ్రెస్ ప్రభుత్వం పంజాబ్ లో ఎస్సీ వర్గీకరణ దేశంలో మొదలు చేస్తే, ఈ దేశానికి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడైన మీ మాల సామాజిక వర్గం సంబంధించిన మల్లికార్జున్ ఖర్గే చేవేల డిక్లరేషన్ ఎస్సీ వర్గీకరణ చేస్తామని హామీ ఇస్తే మీరు ఎందుకు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు? ఈ దేశంలో ఎస్సీ వర్గీకరణ మొదలు చేసింది కాంగ్రెస్ పంజాబ్ లో 75లో. అప్పటికేమనిపిస్తారు? గౌరవ నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి హోదాలో వచ్చింది 2023 నవంబర్ 11న హైదరాబాద్. అరే 75లో కాంగ్రెస్ ప్రభుత్వం వర్గీకరణ చేసింది. నంబర్ 1. నంబర్ 2, రాహుల్ గాంధీ గారు ఎస్సీ వర్గీకరణ చేస్తామని హామీ ఇచ్చింది. ఇప్పుడు దేశ కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే చేవేల డిక్లరేషన్ చేసిపోయాడు. చేవేలలో డిక్లరేషన్ చేసిపోయాడు. చేవేల డిక్లరేషన్ ఉంది కదా నరేంద్ర మోడీ గారి కంటే. నవంబర్ 11న నరేంద్ర మోడీ గారు, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు హైదరాబాద్ సభకు వచ్చింది. మరి నవంబర్ కంటే ముందు కదా చేవేలలో ఎస్సీ సభలో మల్లికార్జున్ ఖర్గే ఎస్సీ వర్గీకరణ చేస్తామని చెప్పి డిక్లరేషన్ చేసిపోయాడు. ఏది ముందు? కాంగ్రెసే వర్గీకరణ చేసింది, రాహుల్ గాంధీ వర్గీకరణ చేస్తామన్నాడు, మల్లికార్జున్ ఖర్గే వర్గీకరణ డిక్లరేషన్ ఇచ్చిపోయాడు. ప్రస్తుత రాష్ట్ర ముఖ్యమంత్రి వర్గీకరణ చేస్తామని అసెంబ్లీలో చెప్పాడు. మీకు చీవునెత్తులు ఉంటే, నిజంగా వర్గీకరణ అడ్డు అవుతాం అనేది నిజాయితీగా ఉంటే, వర్గీకరణ జరగనీయమని చెప్పి మీకు నిజాయితీ ఉంటే ముందు రాజీనామా చేసినండి. మీ కాంగ్రెస్ పంజాబ్ లో వర్గీకరణ చేసినాకనే ఆంధ్రప్రదేశ్ లో వర్గీకరణ ఉద్యమం మొదలు పెట్టారు. నువ్వు ఉన్న కాంగ్రెస్, మీ తండ్రి ఉన్న కాంగ్రెస్ వర్గీకరణ చేసినాకనే పంజాబ్ లో మేము ఇక్కడ వర్గీకరణ ఉద్యమం మొదలు పెట్టాం. అక్కడ దళితులందరికీ న్యాయం జరిగే విధంగా వర్గీకరణ చేయడం కరెక్ట్ అయినప్పుడు, ఆంధ్రప్రదేశ్ లో దళితులందరికీ న్యాయం చేయడం కోసం వర్గీకరణ కరెక్టే కదా అని చెప్పి ఉద్యమం మొదలు పెట్టారు. మరి మీకు వర్గీకరణ అడ్డు తగిలే శక్తి నిజాయితీగా ఉంటే, మాలని భ్రమలు పెట్టకుండా, మాలని పక్కదారి పట్టించకుండా మీకు చేతనవుతే రాజీనామా చేసి వర్గీకరణ సమర్థించే పార్టీలో చేరండి, లేదా మీరు పార్టీ పెట్టుకోండి. ఏదైనా ఎస్సీ వర్గీకరణ సమర్థించే వ్యతిరేకించే పార్టీ అనుకోండి, ఏదైనా ఎస్సీ వర్గీకరణ వ్యతిరేకించే పార్టీ ఆ పార్టీలో చేరు, లేదా నువ్వు పార్టీ పెట్టు. ఎస్సీ వర్గీకరణ వ్యతిరేకించడానికి నువ్వు పార్టీ పెట్టుకో. ఎందుకు డ్రామాలు? ఎందుకు వేదికలుగా డ్రామాలు? ఎందుకు మాలను పక్కదారి పట్టిస్తారు? అంబేద్కర్ స్పిరిట్ విరుద్ధంగా మీరు పక్కదారి పట్టిస్తున్నారు. అంబేద్కర్ సామాజిక న్యాయ పోరాట రథాన్ని మీరు అడ్డు తగ్గుతున్నారు. మళ్ళీ గౌరవ నరేంద్ర మోడీ గారి మీద మీరు దుష్ప్రచారం చేస్తున్నారు. గౌరవ నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి హోదాలో 2023 నవంబర్ 1న వచ్చి చెప్పిండు. మరి 23 ఎప్పుడు? 1975 ఎప్పుడు? 23 ఎప్పుడు? 2018 ఎప్పుడు? 23 ఎప్పుడు? నవంబర్ ఎప్పుడు? అక్టోబర్ ఎప్పుడు? అక్టోబర్ ముందు ఖర్గే గారు డిక్లరేషన్ పోయింది. 2018 రాహుల్ గాంధీ ముందు, అదే సమయంలో 75లో పంజాబ్ ముందు. మరి కాంగ్రెస్ పార్టీ ఎందుకున్నారు? ఎందుకు ఉండాలి? అదే సమయంలో మీరు వర్గీకరణ వ్యతిరేకించాల్సుకుంటే మీకు ఏ పార్టీ మీకు ప్లేస్ ఇవ్వదు. వర్గీకరణ వ్యతిరేకించాల్సుకుంటే ఈ తెలుగు నేల మీద ఏ పార్టీ మీకు ప్లేస్ ఇవ్వదు, మీకు రానివ్వదు. మీకు రెండే మార్గాలు: సొంత పార్టీ పెట్టుకోవడము, లేదా మాయావతి వర్గీకరణ అడ్డుకవుతుందని మీరు గొప్పలు చెప్తున్నారు కదా, మాయావతి వర్గీకరణ వ్యతిరేకంగా మీరు గొప్పలు చెప్తున్నారు కదా, మీరు తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్లో ఆ మాయావతి పార్టీలో చేరి వర్గీకరణ వ్యతిరేకంగా మేము బిఎస్పీ ప్రచారం చేసుకోండి. 30 ఏళ్ళుగా మా ఒంటి మీద నల్లకండవ మారింది, నీ ఒంటి మీద 3 కండవలు మారింది.
మీ ఒంటి మీద 3 కండువాలు ఉన్నాయి. మీ నాన్న కాంగ్రెస్ లో ఉన్నప్పుడు మీరు కాంగ్రెస్, ఆ కండువా కాంగ్రెస్ వర్గీకరణ సమర్థిస్తుంది. కాంగ్రెస్ వర్గీకరణ సమర్థిస్తున్న సూత్ర రీత్యా నంబర్ 1. కానీ కాంగ్రెస్ లో ప్లేస్ ఏంటయ్యా? నంబర్ 2, నువ్వు కొంతకాలం బీఆర్ఎస్ లో ఉన్నావు. నువ్వు మీ ఒంటి మీద బీఆర్ఎస్ కండువా వచ్చింది. నువ్వు బీఆర్ఎస్ లో ఉన్నావు. బీఆర్ఎస్ శాసనసభలో తీర్మానం చేసి కేసీఆర్ గారు కేంద్రాన్ని పంపిండు. గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి దగ్గరికి వెళ్ళి వర్గీకరణ త్వరగా చేయమని చెప్పి అప్పీల్ చేసి వచ్చాడు. నువ్వు బీఆర్ఎస్ లో ఉన్నప్పుడు బీఆర్ఎస్ వర్గీకరణ ముందుకెళ్ళింది. నువ్వు మొన్నటి వరకు బీజేపీలో ఉన్నావు. బీజేపీ నిర్దిష్టంగా 3 దశాబ్దాలుగా వర్గీకరణ సమర్పిస్తున్నది. 94 మొదలుకొని ఇప్పటి వరకు ఎస్సీ వర్గీకరణ ఉద్యోగంలో బీజేపీ ప్రధాన పాత్ర పోషిస్తున్నది. నువ్వు బీజేపీలో కూడా ఉన్నావు. నువ్వు బీజేపీలో ఉన్నా బీజేపీ వర్గీకరణకు అనుకూలమే. నువ్వు బీఆర్ఎస్ ఉన్నా వర్గీకరణకు అనుకూలమే. నువ్వు కాంగ్రెస్ లో నాడున్నా నేడున్నా వర్గీకరణకు అనుకూలమే. ఇక నువ్వు ఏ పార్టీ ఉంటావు? సిపిఎంలో చేరవు, నువ్వు సిపిఐలో చేరవు, నువ్వు వేరే పార్టీలో చేరవు. ఒకవేళ ఉత్తరప్రదేశ్ లో మాయావతి వర్గీకరణ వ్యతిరేకంగా మాట్లాడుతున్నప్పుడు ఆమె పార్టీని ఇక్కడ బలపరచడానికి మీరు బీఎస్పీలో చేరండి, మాకు అభ్యంతరం లేదు. ఇక్కడ కూడా మీకు కులతత్వం ఉంటే ఆమె మాదిగా కాబట్టి ఆమె మాదిగా పార్టీలో మేము ఎందుకు చేద్దామని మీరు అనుకుంటే కొత్తగా పార్టీ పెట్టుకోండి. కొత్తగా పార్టీ పెట్టుకొని వర్గీకరణ అదుగా అవుతామని చెప్పి మాకు కూడా కట్టుకోండి. అప్పుడు మీరు అంబేద్కర్ దృక్పథానికి దూరమైన వాళ్ళు అవుతారు, సమాజం కూడా గుర్తిస్తారు. అంబేద్కర్ దృక్పథానికి మీరు దూరమైన వాళ్ళు అవుతారు, సమాజం కూడా గుర్తిస్తారు. కాబట్టి ముసలి కన్నీరుతో మిమ్మల్ని పార్టీని సమర్థించేది ఏ పార్టీ సమర్థించారు? అందరూ మళ్ళా చెప్తున్నా, అగ్రకులాల్లో అంబేద్కర్ వాళ్ళు ఉన్నారు, మాలలో మనవాదం ఎక్కువైంది. అగ్రకులాల్లో అంబేద్కర్ వాళ్ళ సంఖ్య పెరిగింది, మాలలో మనవాదుల సంఖ్య పెరిగింది. మళ్ళీ భయం లేదు. ఎందుకంటున్నాను అంటున్నంటే అంబేద్కర్ రిజర్వేషన్ల కోసం ప్రాతినిధ్యం కోసం పోరాటం చేస్తున్న సమయంలో అగ్రకులాలు అంబేద్కర్ సమర్థించిన వాళ్ళు ఉన్నారు. గాంధీ అంబేద్కర్ మధ్య జరిగిన పూనా ఒడంబడిక ఫలితమే ఇప్పుడు రిజర్వేషన్ అవుతే ఆ రిజర్వేషన్లు నాటి నుంచి నేటి వరకు అమలు జరగడానికి సహకరించిన వాళ్ళు అగ్రకులాలు ఉన్నారు. ఇక బీసీలా నా బీసీ సామాజిక వర్గాలు ఎస్సీ బీసీ వర్గీకరణ అమలు చేసుకుంటున్నారు ఇక్కడ. కాబట్టి బీసీ వర్గీకరణ అనుకూలమే. ఆనాడు అంబేద్కర్ అండగా నిలబడ్డట్టుగానే అగ్రకులాలు ఈనాడు వర్గీకరణకు అగ్రకులాల సమాజం కూడా అండగా నిలబడుతుంది. ఆనాడు అగ్రకులాలు అంబేద్కర్ అండగా నిలబడ్డారు, ఆయన వేదికల్ని అగ్రకులాలు కనిపించినాయి. కొంతమంది వ్యతిరేకించిన ఉండవచ్చు, కానీ అనుకూలంగా ఉండే వాళ్ళు అంబేద్కర్ మీటింగ్ లో ఉన్నారు. ఇదిగో ఈ కాలంలో అంబేద్కర్ పాట రథాన్ని ముందుకు తీసుకెళ్తున్నది ఎంఆర్ఎస్ అయినప్పుడు వర్గీకరణ పోరాటాన్ని న్యాయం చెప్పి అగ్రకులాలు సమర్థిస్తున్నాయి. ఇక్కడ బీసీలు సమర్థిస్తున్నారు, బీసీలు వర్గీకరణ అమలు చేసుకుంటున్నారు, ఎస్సీలు వర్గీకరణ సమర్థిస్తున్నారు, ముస్లింలు వర్గీకరణ కోరుకుంటున్నారు. ఎందుకంటే ఏబిసిడి ఈలో ముస్లింలో వచ్చింది రాష్ట్రంలో. చివరికి దళితుల్లో 59 కులాలు ఉంటే మీరు ఒంటరి వాళ్ళు. చివరికి దళితుల్లో 59 కులాలు ఉంటే మీరు ఒంటరి వాళ్ళు. దళితుల్లో ఉండబడి 58 కులాలు హక్కులు అరించేటోళ్ళు కాబట్టినే మిమ్మల్ని ఏ పార్టీ సమర్థించట్లేదు. మీ వేరుగా మీదకి ఏ పార్టీ లీడర్లు రారు. దళితుల్లో మెజారిటీ కులాల హక్కులు అందించాలని మీరు అనుకుంటున్నారు కాబట్టి, దళితుల్లో రిజర్వేషన్ ఫలాలు ఎక్కువ పొందుతున్న వాళ్ళు మీరని విషయం గమనించారు కాబట్టి మిమ్మల్ని ఏ పార్టీ సమర్థించదు, ఏ సామాజిక వర్గం మీ అంకరా. చివరికి దళితుల్లో ఉండబడే మెజారిటీ కులాలు మీకు దూరం ఉన్నాయనేసి మీరు మర్చిపోతారు కూడా చెప్తున్నాను. ఒక మాట చెప్పాలంటే దళితులందరికీ దూరం చేసేది మనవాదులే. మాలందరూ వర్గీకరణ వ్యతిరేకిస్తున్నారు నేను అన్నాను, కానీ వర్గీకరణ వ్యతిరేకించడం మాత్రం మనవాదు. మళ్ళీ చెప్తున్నా, 100 ఏళ్ల క్రితం రిజర్వేషన్లను ప్రాతినిధ్యాన్ని వ్యతిరేకించడం మనవాదంతో అంబేద్కర్ పోర్చింది. ఈనాడు ఆయన వారసత్వాన్ని ముందుకు నడిపించి అందరికి పంచాలనే కాడని ముందుకెళ్తున్నప్పుడు దీన్ని అడ్డుగా పెడుతున్న వాళ్ళు మనవాదులు. ఆనాడు అగ్రకులాలు అందరూ మనవాదులు కాదు, కానీ అంబేద్కర్ రథాన్ని ముందుకు నడపకుండా అడ్డుతగిన మనవాదులు. ఈనాడు వర్గీకరణను వ్యతిరేకించే మాలలు మనవాదులు, అందరూ కాదు. ఆ వేదిక మీద మాట్లాడిన వాళ్ళు వర్గీకరణ రద్దు కావాలని చెప్పి మీటింగ్లోకి వచ్చేటోళ్ళు మనవాళ్ళు. వాళ్ళు సోయిలే వచ్చారు. అంటే అగ్రకులాల్లో అంబేద్కర్ వాదుల సంఖ్య పెరిగింది, మాలల్లో మనవాదుల సంఖ్య పెరిగింది.
మనుస్మృతిని అంబేద్కర్ కాలంలో ఎక్కువ మంది అగ్రకులాలు అనుసరించారనేవారు. కానీ ఆ మనస్ఫూర్తిని ఇవాళ ఆవరించుకొని దాన్ని అమలు చేస్తున్నది, దాన్ని ఆచరిస్తున్నది మాలల్లో ఉండబడే స్వార్థపరులు, వాళ్ళు మనవాళ్ళు. ఇది స్పష్టం. ఇకపోతే ఈ దేశ అత్యున్నత న్యాయస్థానంలో వ్యతిరేకిస్తున్నది. నేను అంటున్నా, మొసలు కన్నీరు వేదిక మీద మాలలు మొసలు కన్నీరు ఏమనుకున్నారంటే, సుప్రీంకోర్టు తీర్పు నాకు అంగీకరించారట, పార్లమెంట్ లో బిల్లు పెట్టాలి. మరి బిల్లు పెట్టాలని అడగండి ఎవరన్నా దాన్ని. మేము ఎస్సీ వర్గీకరణ సంబంధిస్తున్నాం, బిల్లు పెట్టమని కోరుకోండి. మేము ఎస్సీ వర్గీకరణ సంబంధిస్తున్నాం, బిల్లు పెట్టమని కోరుకోండి. కానీ స్వార్థపరులారా, పార్లమెంట్ లో బిల్లు నడుపుకున్నది మీరే కదా. 2004లో సుప్రీంకోర్టు 5 జడ్జిలతో ఉన్న రాజ్యాంగ ధర్మాసనం ఎస్సీ వర్గీకరణ చేసే అధికారం రాష్ట్రాలకు లేదు, పార్లమెంట్ మాత్రమే ఉన్నదని చెప్పినప్పుడు, ఎస్సీ వర్గీకరణ చేసే అధికారం రాష్ట్రాలకు లేదు, పార్లమెంట్కే ఉన్నదని చెప్పినప్పుడు, మరి మీ నాన్న కాంగ్రెస్ ఎంపీనే 2004-2009 మధ్యలో, మీరు 2009-2014 మధ్యలో మీరు ఎంపీనే. అయ్యా కొడుకులు ఎంపీలే కదా, మరి ఎందుకు అర్థం చేయండు? అధికారం ఇప్పుడు మీ చేతిలో ఉన్నది కదా, కేంద్రంలో అధికారం మీ చేతిలోనే ఉన్నది కదా. దయచేసి ఈ వాదనను అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాను నేను. ఇప్పుడు పార్లమెంట్ లో బిల్లు పెడితేనే మంచిది అంటుండ్రు కదా, సుప్రీంకోర్టు తీర్పును పట్టించుకోమంటారు కదా. మరి ఆనాడు సుప్రీంకోర్టు తీర్పు 2004లో ఎస్సీ వర్గీకరణ చేసే అధికారం పార్లమెంట్ ఉన్నదని చెప్పింది కదా. మరి 2004లో ఎంపీ ఎవరు? మీ నాన్న కదా అర్థం పడ్డది. 2009-2014 మధ్య ఎంపీ మీరే కదా, మరి అర్థం పడ్డది. మరి సుప్రీంకోర్టు తీర్పును అమలు కాకుండా పార్లమెంట్ అడ్డం పడ్డది మీరే కదా అన్నాడు. ప్రభుత్వం మీ చేతులు ఉన్నది, ఎంపీలు మీరే కదా. తండ్రి 2004-2009 మధ్య ఉన్నాడు, అప్పుడు సుప్రీంకోర్టు తీర్పు అప్పుడే వచ్చింది. 2009-14 మాత్రం మా ఎంపీలే అడ్డం పడ్డారు. అంటే సుప్రీంకోర్టు తీర్పు రాష్ట్రాలకు అధికారం లేదు, పార్లమెంట్ లో బిల్లు పెట్టాలన్నప్పుడు బిల్లు అడ్డం పడ్డారు. కానీ 7 జడ్జిలతో ఉన్న రాజ్యాంగ ధర్మాసనం ఎస్సీ వర్గీకరణ చేసే అధికారం రాష్ట్రాలకే ఉన్నది, పార్లమెంట్ సంబంధం లేదు అన్నది. ఇప్పుడు చూడండి, తొండాట మనం గ్రామాలు అంటాం కూడా, తొండాట ఆడుతుంటే గ్రామాలు అంటారు కదా, వీళ్ళు తొండాట ఆడుతున్నారని చెప్పి. ఇప్పుడు సుప్రీంకోర్టు 2024 ఏం చెప్పింది? 7 జడ్జిలతో ఉన్న రాజ్యాంగ ధర్మాసనం గౌరవ చంద్రచూడ్ గారు చీఫ్ జస్టిస్. అప్పుడు సుప్రీంకోర్టు జడ్జిలో 5 ధర్మాసనం, కానీ చీఫ్ జస్టిస్ గారు అధ్యయనంలో 7 ధర్మాసనం. ఇప్పుడు ఏమన్నది? ఆర్టికల్ 341 సంబంధం లేదు, రాష్ట్రాలు చేసుకునే అధికారం రాష్ట్రాలకు ఉన్నది, ఎస్సీ వర్గీకరణ చేసే అధికారం రాష్ట్రాలకు ఉన్నదని చెప్పి నిర్దిష్టంగా తీర్పు చెప్తే, ఇప్పుడు పార్లమెంట్ లో బిల్లు పెడితే మాకు అభ్యంతరం లేదంటాను. పార్లమెంట్ లో బిల్లు పెడితే పార్లమెంట్ లో బిల్లు మాత్రమే రావాలని అన్నారు, పార్లమెంట్ లో బిల్లు అడ్డుకున్నారు. ఇప్పుడు అసలు పార్లమెంట్ కే సంబంధం లేదు, ఆర్టికల్ 341 సంబంధం లేదు, ఎస్సీ వర్గీకరణ చేసుకునే అధికారం రాష్ట్రాలకే ఉన్నదని చెప్పి ఇప్పుడు తీర్పు వస్తే, ఈ తీర్పు మాత్రం మాకు సమర్థించము కష్టమైనప్పుడు పార్లమెంట్ లో కావాలని అంటారు. అని తొండాట కాకపోతే అధికారం మీ చేతులు ఉన్నప్పుడు బిల్లు కాకుండా అడ్డపడ్డది మీరే. అధికారం చేతిలో ఉన్నప్పుడు బిల్లు కట్టబడ్డది మీరే. ఇప్పుడు సుప్రీంకోర్టు తీర్పు వస్తే మళ్ళా సుప్రీంకోర్టు తీర్పుని ఇప్పుడు అంగీకరించబడుతున్నది మీరే. ఇది తొండాట. అంటే మీకు వర్గీకరణను వ్యతిరేకించే ఒక మనవాళ్ళ సంస్కృతికి అలవాటు పడ్డదే కానీ మీరు అంబేద్కర్ దృక్పథానికి దూరమైనదని, రాజకీయ పార్టీల వైఖరికి మీరు దూరంగా ఉన్నారని, సమాజం మొత్తం మిమ్మల్ని ఈసరించుకుంటుందనే విషయాన్ని మర్చిపోవద్దని కూడా నేను స్పష్టం చేస్తున్నాను. ఈ నేపథ్యంలో మీరు ఏ స్థాయికి ఎదిగిందంటే, ఈ దేశంలో ప్రముఖ న్యాయ వ్యవస్థ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎస్సీ వర్గీకరణను సమర్థిస్తాడు. ఓకే, నంబర్ 1. ప్రధానమంత్రులు ఎస్సీ వర్గీకరణ సమర్థిస్తారు. ప్రధానమంత్రులు ఎస్సీ వర్గీకరణ సమర్థిస్తారు. దళితుడైన రాష్ట్రపతి, ఈయన గొప్ప పేరు
కేఆర్ నారాయణ. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ తర్వాత దేశంలో గొప్ప మేధావిగా పేరు కన్న వాళ్ళలో కేఆర్ నారాయణ గారి పేరు కూడా ఉన్నది. ఆయన రాష్ట్రపతి అయింది. నేను అంటున్నా, డాక్టర్ ఇద్దరు గౌరవ రాష్ట్రపతి ఉన్న కాలంలో కేఆర్ నారాయణ కూడా ఎస్సీ వర్గీకరణ సమర్పించి వర్గీకరణ చేసే అధికారం రాష్ట్రాలకు ఉన్నదని చెప్పేశారు. అరే, ప్రధానమంత్రులు వర్గీకరణ సమర్పిస్తుంటే, రాష్ట్రపతులు వర్గీకరణ సమర్పిస్తుంటే, సుప్రీంకోర్టు అత్యున్నత న్యాయ వ్యవస్థ వర్గీకరణ సమర్పిస్తుంటే ఇంకా వర్గీకరణ అడ్డుతామని చెప్పి మాట్లాడడం అనేది ఇది ఆశాస్పదంగా ఉన్నది. నేను గుర్తు చేస్తున్నా, ఇప్పుడు వర్గీకరణ మేము అడ్డుకుంటామని చెప్పే వాళ్ళు ప్రగల్భాలు పలుకుతున్నారు. వాళ్ళు కాదు, వాళ్ళ తండ్రులు కాదు, వాళ్ళ తండ్రుల కన్నా వాళ్ళ తండ్రుల కన్నా ముత్తాతలు కూడా మళ్ళా పుట్టిన వర్గీకరణ అడ్డుకోలేదు. ఇప్పుడు మాట్లాడేటోళ్ళు కాదు, వాళ్ళ తండ్రులు మళ్ళా పుట్టిన, వాళ్ళ తండ్రుల తండ్రులు మళ్ళా పుట్టిన వర్గీకరణ అడ్డుకోలేదు. ఇది అంబేద్కర్ సామాజిక న్యాయ పోరాట స్ఫూర్తిని ముందుకు నడిపించడం. అంబేద్కర్ పోరాటాన్ని 100 ఏళ్ల క్రితం ఎవరన్నా అడ్డుకున్నారా? అడ్డుకుంటే ఆగిందా? 100 ఏళ్ల తర్వాత ఆయన పోరాటాన్ని ముందుకు నడిపిస్తున్న క్రమంలో అడ్డుకుంటే ఆగుతుందా? ఆగదు. ఎందుకు ఆగదంటే వర్గీకరణ అడ్డుతావుతాం అనేది వాళ్ళ ప్రమాదం. కారణం ఏంటంటే ఎంఆర్పిఎస్ పుట్టక ముందు ఈ దేశంలో వర్గీకరణ అమలు చేసింది ఒకటే రాష్ట్రం, పంజాబ్. ఎంఆర్పిఎస్ 94 కంటే ముందు ఎస్సీ వర్గీకరణ అమలు చేసింది ఒకే రాష్ట్రం, పంజాబ్. కానీ అది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అమలు చేసింది. ఇప్పుడు 2 తెలుగు రాష్ట్రాలు అమలు చేయడానికి సిద్ధపడుతున్నాయి, కర్ణాటక అమలు చేయడానికి సిద్ధపడుతున్నాయి. ఇప్పుడు హర్యానా వర్గీకరణ అమలు చేస్తున్నారు, తమిళనాడు వర్గీకరణ అమలు చేస్తున్నారు, మహారాష్ట్ర వర్గీకరణ అమలు చేయడానికి మన కమిషన్ వేసింది. బీహార్లో వర్గీకరణ జరగాలని పోవడం జరుగుతుంది. దానికి అనుగుణంగా బీహార్ ప్రభుత్వం కూడా అడుగులేస్తున్నట్టుగా కనిపిస్తున్నది. అదే ఈ దేశంలో 50 ఏళ్ళ క్రితం ఒక రాష్ట్రం అమలు చేస్తే 50 ఏళ్ళ తర్వాత ఇంకో 10 రాష్ట్రాలు పెరుగుతున్నాయి. ఒక రాష్ట్రంలో ఉన్నప్పుడే వర్గీకరణ అడ్డుతగలడానికి సిద్ధంగా లేని పరిస్థితి ఇది. 10 రాష్ట్రాలు పెరిగినాక వర్గీకరణ అడ్డుకుంటామని చెప్పి మాట్లాడడం అనేది మానవులు భ్రమ పెట్టడం తప్ప ఇంకోటి ఉంటుందా? ఇంకా వివిధ రాష్ట్రాలు వర్గీకరణ ఉద్యమాలు పెరుగుతాయి. అంటే అంబేద్కర్ కాలంలో ప్రాతినిధ్యం సాధించడం అనేది మొదటి ప్రధాన ఎజెండా. కానీ ఈనాటి కాలంలో అంబేద్కర్ సాధించిన రిజర్వేషన్ ఫలాలు అందరికీ దక్కేలా చేయడం ఈనాటి ఎజెండా. అంబేద్కర్ కాలంలో రిజర్వేషన్ అనే ప్రాతినిధ్యాన్ని సాధించడం ఆయన మొదటి ఎజెండా. కానీ అందరికీ పంచుకోమని ఆయన చెప్పాడు. మొదటి ఎజెండా సాధిస్తూనే అందరు పంచుకోమని చెప్పాడు. పంపిణీలో జాప్యం జరగడం వల్ల జరిగిన నష్టాన్ని నివారించడం కోసం పంపిణీ కోసం ఇప్పుడు మొదలు పెట్టారు. అంటే ఈనాటి ఎజెండా అంబేద్కర్ సాధించిన ఫలాలు అందరికి అందించండి. ఈ పోరాట స్ఫూర్తిని ముందుకు నడిపించేది ఎంఆర్పిఎస్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ నిజమైన వారసత్వం కలిగి ఉన్నది. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ నిజమైన పోరాట స్ఫూర్తిని కలిగి ఉన్నది ఎవరైనా ఉంటే ఎంఆర్పిఎస్ మాత్రమే. ఇకపోతే ఒక మాట మాట్లాడుతున్నారు, బీజేపీ పాలకుల దగ్గర మేమేదో వాళ్ళ కోర్టు తుడిసో ఇంకోటి తుడిసో ఇవి సాధిస్తున్నారని మాట్లాడుతున్నారు. ఏంటంటే మీ పదవుల కోసం పార్టీలు మారిండ్రు, మా జాతి ఆశయం కోసం అందరి దగ్గరికి వెళ్ళాను. నేను అందరి దగ్గరికి వెళ్ళాను. గౌరవ నరేంద్ర మోడీ గారినే కాదు, రాహుల్ గాంధీ గారిని కూడా కలిశాను. గౌరవ నరేంద్ర మోడీ గారినే కాదు, మన్మోహన్ సింగ్ గారిని కూడా కలిశాను. గౌరవ నరేంద్ర మోడీ గారినే కాదు, సోనియా గాంధీ గారిని కూడా కలిశాను. వర్గీకరణను కోరుకుంటున్న నేను నా జాతి ఆశయాన్ని ముందుకు నడిపించడం కోసం ఈ దేశంలో ఉన్నటువంటి ప్రముఖులందరినీ కలుసుకుంటూ వచ్చేసాను. అందరి మద్దతుతో వర్గీకరణ సాధించే ప్రయత్నం చేశారు. ఒకటి మాత్రం గుర్తుంచుకోండి, మిమ్మల్ని ఏ పార్టీ వర్గీకరణను వ్యతిరేకించే పార్టీ ఇక్కడ లేదు. మీరు మాలల్ని భ్రమలు పెట్టే ప్రయత్నం ఆపుకోండి. మాలల్ని అంబేద్కర్ వాదం నుంచి దూరం చేసి మనవాదంగా మార్చబాకండి. మాలల్ని అంబేద్కర్ వాదానికి దృక్పథానికి దూరం చేసి వాళ్ళని మనవాదులుగా మార్చబాకండి. మళ్ళా చెప్తున్నా, అంబేద్కర్ కాలం నుంచి ఈ కాలం వరకు
అంబేద్కర్ వేదిక మీద అంబేద్కర్ పోరాటం నడుపుతున్నప్పుడు అగ్రకులాలు కనిపించింది. ఈనాడు అంబేద్కర్ ను గౌరవించవలసిన అగ్రకులాలు పెరిగింది. ఈనాడు ఆయన రథాన్ని ముందుకు నడిపించే క్రమంలో అగ్రకులాలు ఇక్కడ సమర్థిస్తులు ఏర్పాటు చేసింది. అందరూ సమర్థిస్తున్నారు. వాడు గుర్తు పెట్టుకోండి. అగ్రకులాల్లో అంబేద్కర్ వాదుల సంఖ్య పెరిగింది, మాలలో మనవాదుల సంఖ్య పెరుగుతున్నది. మానవాద సంస్కృతి దూరం చేసుకోకుంటే మీరు సమాజానికి దూరం అవుతారు. ఇప్పటికే దళితుల్లో మెజారిటీ కులాల ఆకాంక్షకు విరుద్ధంగా మాట్లాడుతున్నారు. బీసీలకు, ఎస్సీలకు, మైనార్టీలకు, అగ్రకులాల అభిప్రాయానికి విరుద్ధంగా మాట్లాడుతున్నారు. మీరు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ధర్మాసనానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. మీరు గౌరవ రాష్ట్రపతి కేవలం ఇచ్చిన స్ఫూర్తికి విరుద్ధంగా మాట్లాడుతున్నారు. మీరు ప్రధానమంత్రులకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. మీరు మనవాదులుగా మారారు. మీరు మనవాదులు అవుతే మీ అంబేద్కర్ వాదు. మనవాదాన్ని అంబేద్కర్ ఓడించిండు ఆనాటి కాలంలో. ఈనాడు ఎంఆర్పిఎస్ కూడా నయా మనవాదాన్ని ఇప్పుడు ఓడించారు. ఆనాడు అంబేద్కర్ మనవాదాన్ని ఓడించి ప్రాతినిధ్యాన్ని సాధించారు. ఈనాడు నయా మానవాదులు ఎక్కడ ఉన్నారంటే ఎక్కువ మాలలోనే ఉన్నారు. ఆ నయా మానవాదులు ఓడించడం ఖాయం, వర్గీకరణ అమలు చేసుకోవడం ఖాయం, మనువాదాలను నిర్మూలించడం కూడా ఖాయం. మనువాదాలను రాజకీయంగా నిర్మూలించడం కూడా ఖాయం తెలంగాణ గడ్డ మీద. ఒక సందర్భంలో వాళ్ళని అయ్యని మా మహిళతో ఓడించడం, భవిష్యత్తు రోజుల్లో వాళ్ళకు రాజకీయంగా పుట్టకథలు లేకుండా చేయడం కోసం మాదిగల్ని, మా నేత కానీ పీడిత కులాలందరినీ, ప్రజలందరినీ ఏకదానికి తీసుకొస్తాం. ఏదేమైనా వర్గీకరణ అభివృద్ధి స్వార్థపరారా, మిమ్మల్ని సమర్థించే రాజకీయ పార్టీ లేదు. మీకు చేతనైతే బిఎస్లో చేరి మాయావతి అండ తీసుకోండి, లేదా మీకు చేతన ఉంటే సొంత పార్టీ పెట్టుకొని మాట్లాడండి. కానీ మానవుని భ్రమలు పెట్టే ప్రయత్నం చేసి మనవాదన మాట్లాడాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నా. 6 వర్గీకరణ జరుగుతుంది. మళ్ళా చెప్తున్నా, మీరే కాదు, మీ తండ్రులు మళ్ళా పుట్టిన, వాళ్ళ తండ్రులు మళ్ళా పుట్టిన, మీ ముత్తాతలు మళ్ళా పుట్టిన వర్గీకరణ ఆగదు. రాసి పెట్టుకోండి. యుద్ధాన్ని ముందుకు నడిపించే శక్తి మాకేలుకున్నది. పీడిత కులాలందరినీ కూడగట్టే శక్తి మాకేలుకున్నది. సమాజాన్ని కూడగట్టే శక్తి మాకేలుకున్నది. ఎందుకంటే మాకేల పోరాటం అంబేద్కర్ దృక్పథానికి అనుగుణమైంది కాబట్టి సమాజం మొత్తం అండగా నిలబడుతుంది, రాజకీయ పార్టీ అండగా నిలబడుతుంది. ఒక్క పార్టీ మద్దతు కూడా కట్టుకోలేని వాళ్ళు మీరు స్వార్థపరులు, మీరు మనవాదులు. మీ మనవాదాన్ని వదలకపోతే, మీ స్వార్థాన్ని వదలకపోతే మీరే సమాజం నుంచి మరింత దూరమై ఒంటరి వాళ్ళై ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో మిమ్మల్ని గుర్తించి గౌరవించడానికి కూడా సిద్ధంగా ఎన్ని రోజులు ఉంటాయని కూడా మర్చిపోవాలి. మళ్ళీ చెప్తున్నా, మేము వర్గీకరణ వ్యతిరేకంగా మాట్లాడే వాళ్ళందరూ శత్రువులుగా చెప్తాం. వర్గీకరణ వ్యతిరేకిస్తామని ఎవరు మాట్లాడినా వాళ్ళ మనసులో ఉన్న వాళ్ళ మనోరాలను చూస్తాం. కొంతమంది బహిరంగ మాట్లాడుతున్నారు, కొంతమంది మనసులో పెట్టుకుంటున్నారు. నేను అంటున్నా, వర్గీకరణ వ్యతిరేకంగా బహిరంగ మాట్లాడిన వాళ్ళని మనవాళ్ళని చూస్తాం, మా శత్రువులను చూస్తాం. వాళ్ళతో ఏనాడు రాజు ఉండదు. రెండోది, వర్గీకరణ వ్యతిరేకంగా మనసులో ఉన్న వాళ్ళు కూడా మేము పసిగడతాం. వర్గీకరణ వ్యతిరేకంగా మనసులో కూడా పసిగడతాం. వాళ్ళని కూడా మేము మనవాదుల్ని పరిగణలోకి తీసుకుంటాం. దళితుల ఐక్యత గురించి మాట్లాడుతున్నారు. దళితుల ఐక్యత గురించి మాట్లాడేటోళ్ళు దళితులందరూ సభ పెట్టాలా? ఒక మాలందరూ సభ ఎత్తున పెడతాం. దళితుల ఐక్యత గురించి మాట్లాడేటోళ్ళు దళితులందరూ సభ పెట్టాలి, ఒక మాల గురించి ఎత్తున పెడతాం. మాదిగల వేదిక మీద మాదిగలు కులాలు ఉంటాయి, మాదిగ కులాలు కూడా ఉంటాయి, అన్ని పార్టీలు ఉంటాయి. దళితుల ఐక్యత గురించి మాట్లాడే గొప్ప మాట మాట్లాడే వాళ్ళు మరి దళితులందరూ మీటింగ్ పెట్టాలా? మాలా మీటింగ్ చెప్తారు. నీకేం నొప్పి? 58 కులాలు వర్గీకరణ కోరుకుంటుంటే ఒక మాలకి ఏం నొప్పి వస్తుంది అందుకోవడానికి ఎందుకు పెట్టాలి చెప్తున్నావు? మీరు స్వార్థపరులు, మీరు దోసుకునే వాళ్ళు తయారైంది కాబట్టి మీకు వర్గీకరణ అడ్డుకోవాలన్న ఆలోచన ఉంటుంది. మీరు స్వార్థపరులు దోసుకునే వాళ్ళు కాదు. యువత మళ్ళా చెప్తున్నానే, అసలు ఈ వన్ సైడ్ ఎలా పోయింది? నేను అంటున్నా, మనం అప్పుడప్పుడు చూస్తున్నాం కదా, కొంతమందిని నిన్ను ప్రేమిస్తున్నా, నువ్వు మాటిని నన్ను పెళ్లి చేసుకోకపోతే నీకు చంపేస్తానంటాను. మరి చంపేస్తున్నాడు. అమ్మాయికి ఇష్టం ఉందా వద్దా? అమ్మాయి మధ్యలో
నేను నిన్ను ప్రేమిస్తున్నా, నీకు ఎంట పడుతున్నాను నన్ను పెళ్లి చేసుకోవాలంటే నేను చేసుకోవాలని అనుకో, లేదు నువ్వు చేసుకోకపోతే నేను తప్పండి. ఈ మధ్యలో జరుగుతుందా లేదా? మీతో ఐక్యంగా ఉండాలంటే ముందు వర్గీకరణ సమర్థించాలంటే, మాతో మీరు ఐక్యంగా ఉండాలంటే ముందు వర్గీకరణ సమర్థించాలి. మాకు కూడా ఉండాలి కదా, మీతో కలిసి ఉండాలని. మాతో కలిసి ఉండాలంటే ముందు వర్గీకరణ సమర్థించాలి. వర్గీకరణ సమర్థించడం దళితుల ఐక్యత గురించి మాట్లాడుతుంటే వన్ సైడ్ లవ్ అనేది చూస్తాం. ఏది ప్రేమించకపోతే పైశాచికత్వం ఉంటాయి. కొంతమంది ఏంటిది, నన్ను ప్రేమించకపోతే పెళ్లి చేసుకోతే సంతానాన్ని చంపడం ఉందని గొంతు కొత్తలే. ఆడపిల్లలు సైకో వీళ్ళు దళిత సైకోలు, మాల సైకోలు అని మాకు లేదు నీకెందుకయ్యా? మీతో కలిసి ఉండాలంటే ఇద్దరి మధ్యలో ఐక్యత ఉండాలి, అవగాహన ఉండాలి, సంబంధాలు ఉండాలి, ఏకాగ్రత ఉండాలి. ప్లీజ్ మాతో ఐక్యం ఉండాలంటే ఒక మాతో ఐక్యం ఉండాలంటే మా అభిప్రాయం కూడా ఉండాలి కదా, మా హక్కులు కూడా ఉండాలి కదా. కాబట్టి మాలలు సైకోలుగా మారాయి. ఐక్యత గురించి మాట్లాడే సైకోలే. వర్గీకరణ సంబంధించి మేము కలిసి మా అభిప్రాయానికి విలువనీయకపోతే కలిసి ఉండదు. మా బీసీలలో మద్దతు ఉన్నది, మా బీసీ మా సోదరులు, అగ్రకులాలు మా సోదరులు, ఓకే, మా మైనార్టీలు మా సోదరులు, మా గిరిజనులు మా సోదరులే, మా నేతలు మా దళితులు మా సోదరులే. వర్గీకరణ వ్యతిరేకించడం మా సోదరుగా పరిగణించాం. వర్గీకరణ వ్యతిరేకించడం మా సోదరు కూడా పరిగణించాం. ప్రేమించకపోతే మిమ్మల్ని చంపేయడానికి సిద్ధం ఉన్నాము అంటారు కదా వేదికల పైన. నేను చంపేయడం అంటే వర్గీకరణ రద్దు చేయించడం అని అనుకుంటున్నాను. అంతే, అక్కడ ప్రేమిస్తే పెళ్లి చేసుకోకపోతే చంపుతాను కదా, ఇక్కడ రద్దు చేద్దామంటారు. అంతే ఆశి ఏది, అక్కడ ప్రేమించకపోతే పెళ్లి చేసుకోతే చంపుతాను, ఇక్కడ నువ్వు ఐక్యం ఉండకపోతే నేను రద్దు చేద్దామంటారు. సైకో అట్లా ప్రేమించి మేము ఏకపక్షంగా నేను ప్రేమించాను పెళ్లి చేసుకుంటే చంపేస్తున్న సైకో ఎట్లనో మా ఇష్టం లేకుండా, మా వర్గీకరణ సమర్థించకుండా మాతో కలిసి ఉండాలి లేదా రద్దు చేద్దామంటే ఇది ఇక్కడ సైకోలు. వాడి సైకోల సంగతి చేస్తాం, మానవాదుల సంగతి చేస్తాం, అంబేద్కర్ రథాన్ని ముందుకు నడిపిస్తాం. అంబేద్కర్ రథాన్ని ముందుకు నడిపించే కాడ ఎన్ని అడ్డంకులను ఎదుర్కొంటాం. మీ అయ్యలు కాదు, మీ అయ్యలు కూడా పుట్టినా మళ్ళీ వర్గీకరణ ఆపలేరు. మందకృష్ణ టార్గెట్ అంటున్నారు. మాదిగలు ఎవరిగా టార్గెట్ కాదు, మాకు మందకృష్ణ టార్గెట్. మందకృష్ణ అంటూ చూస్తాం, లేకుండా చేస్తాం. మందకృష్ణ సామాజిక న్యాయాన్ని ముందుకు నడిపించబడరు అంబేద్కర్ టార్గెట్ అన్నారు. చాలా మంది అక్కడ అంబేద్కర్ విజయం సాధించారు. కృష్ణ గారు ఇప్పుడు మోర్ దెన్ 30 years 30 సంవత్సరాల క్రితము మీరు వ్యవస్థను స్థాపించారు. 30 ఏళ్ళు అయింది మీరు స్టార్ట్ చేసి. ఆ 30 ఏళ్ల క్రితం ప్రెస్ మీట్ పెట్టిన రోజు కూడా ఐ వాజ్ దేర్ అండ్ ఫస్ట్ పర్సన్ మీ గురించి నేను రాసినాడు. ఇంతకాలం అయింది కదా, మొత్తం ఒక పరిపక్వతకు వచ్చింది ఇప్పుడు మీకు, మీ అందరికీ అనుకూలంగా రిజర్వేషన్ ఇవ్వడానికి. అయినప్పటికీ కూడా మీ అవతలి వర్గం ఈ స్థాయిలో మీటింగ్లు పెడుతున్నారంటే మీకు వ్యతిరేకంగా, అంటే ఏమైనా విత్ ద పార్టీ, కాంగ్రెస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, సహోదరులు ఎవరైనా కావచ్చు, అదృశ్య హస్తం ఏమైనా ఉందా వాంటెడ్ మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి, కాకుండా ఉండడానికి ఏమైనా అదృశ్య హస్తాలు కాంగ్రెస్ ఉన్నాయా? కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు అధిష్టానం అది తెలుసుకోవాలి. వీళ్లకు నిజాయితీ దమ్ముంటేనేమో కాంగ్రెస్ పార్శ్వరంగా వర్గీకరణ సమర్థిస్తున్నారు కాబట్టి, ముందు చేసింది వర్గీకరణ చేసింది కాంగ్రెస్ పంజాబ్లో కాబట్టి, రాహుల్ గాంధీ వర్గీకరణ సమర్థిస్తున్నాడు అనే విషయం వాయిస్ వచ్చింది కాబట్టి, మల్లికార్జున ఖర్గే వర్గీకరణ సమర్థిస్తూ మేనిఫెస్టో పెట్టి డిక్లరేషన్ చేసింది కాబట్టి, ముఖ్యమంత్రి సమర్థిస్తున్నారు కాబట్టి, ఇక మీరు ఆ పార్టీ ఉండకుండా రాజీనామా చేసి వర్గీకరణ వ్యతిరేకంగా ముందుకు రండి అని చెప్పారు. రెండో కాంగ్రెస్ కోరుతున్నా, మీ పార్టీలో ఉన్నటువంటి వర్గీకరణ కట్టుదోగా మాట్లాడుతుంటే పార్టీ అధిష్టానం వల్ల ఎందుకు మౌనం ఉన్నదని వీళ్ళు నడుస్తుంది. పార్టీ అధిష్టానం వల్ల ఎందుకు మౌనం ఉన్నది? ఇది రాహుల్ గాంధీతో వ్యతిరేకమే కదా. మల్లికార్జున ఖర్గే డిక్లరేషన్, చివరి డిక్లరేషన్ వ్యతిరేకమే కదా. ఓకే, చివరి డిక్లరేషన్ వ్యతిరేకమే కదా. ముఖ్యమంత్రి అసెంబ్లీలో ప్రకటించిన దానికి వ్యతిరేకమే కదా. మరి వ్యతిరేకంగా రోడ్డు మీద మేము వర్గీకరణ అడ్డుతో మాట్లాడుతున్నట్టే ఇది అధిష్టానాన్ని రాహుల్ గాంధీ ధిక్కరించినట్టే.
ఇది మేనిఫెస్టో డిక్లరేషన్ అంటే, ఇది మరికల్గా డిక్లరేషన్ అంటే మరి ఎందుకు మౌనంగా ఉన్నారు? కాబట్టి కాంగ్రెస్ అధిష్టానం వర్గం నుంచి మొదలుకుంటే ముఖ్యమంత్రి వరకు మౌనం వీడి వాళ్ళ పట్ల చర్యలు తీసుకుంటారా? ఇట్లనే అడ్డుతాలని ఇంకా మీరు మౌనంగా చూసుకోకుంటారా? దళితుల మధ్య మరింత వివాదం పెట్టడానికి మీరు వాళ్ళకి అనుకూలంగా ఉంటారనే విషయం తెలుసుకోవాల్సిన అవసరం వాళ్ళకు ఉన్నదనేసి కూడా మీ దృష్టికి పోతుంది. ఇకపోతే ఇంకొక విషయం, ప్రెస్ మీట్ లో ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్ గురించి మాట్లాడింది. ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్ గురించి మాట్లాడింది. మేము ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్ కావాలని 2003లోనే ఉద్యమం చేశాం. ఇప్పుడు గౌరవ కేఆర్ నారాయణ గారు రాష్ట్రపతి ఉన్న కాలంలోనే ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్ అమలు జరగాలని చెప్పి రాష్ట్రపతిగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు పిలుపునిచ్చేశారు. మేము ఆనాడే అనుకున్నాం, వాస్తవానికి వర్గీకరణ అడ్డుతగలకపోతే ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్ అంశం దేశవ్యాప్తంగా ప్రధాన ఎజెండాగా మార్చేవాళ్ళం. వర్గీకరణ అడ్డుతగలకపోతే ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్ అంశాన్ని దేశవ్యాప్తంగా ప్రధాన ఎజెండాగా మార్చేవాళ్ళం కదా. ఇప్పుడు మరి ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్ వ్యతిరేకం ఎవరు? అగ్రకులాల పారిశ్రామికవేత్తలు అనుకూలంగా ఉన్నారు. అగ్రకులాల్లో పారిశ్రామికవేత్తలు అనుకూలంగా ఉన్నారు. కానీ దళితులు ఎదిగిన పారిశ్రామికవేత్తలు ఉన్నారు కదా అగ్రకులాలు గీటుగా. ఎగ్జాంపుల్ మా వెంకటస్వామి కుటుంబమే కదా. మరి అగ్రకులాలు 195% ప్రైవేట్ రంగంలో వాళ్ళ చేతులు ఉన్నాయి. 199% ప్రైవేట్ రంగం వాళ్ళ చేతులు ఉన్నాయి. 1% దళిత వర్గాల చేతులు ఉంటారు, మీ చేతిలో ఉన్నాయి. మీ చేతిలో ఉండబడే ప్రైవేట్ రంగ సంస్థలో మీరు మాదిగలకు దళితులకు రిజర్వేషన్ అమలు చేయవచ్చు కదా. ప్రత్యేక రిజర్వేషన్లు మీరు ఇవ్వచ్చు కదా, దగ్గర తీసుకోవచ్చు కదా, మీ చేతులు ఉన్నారు కదా. ప్రైవేట్ రంగం అంతా 99% అగ్రకులాల పారిశ్రామిక చేతులు ఉంటాయి. 1% మీ చేతులు ఉన్నది కదా. మీ చేతులు ఉన్నదాన్ని మీరు అమలు చేయకపోతే అగ్రకులాలు ఎట్లా అమలు చేస్తారు? మీ చేతిలో ఉన్న పరిశ్రమలో, మీరు నడిపే పరిశ్రమలోనే ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్ అమలుకు మీరు ముందుకు రాకపోతే అగ్రకులాల పారిశ్రామికవేత్తలు ఎలా అమలు చేస్తారో మీరు చెప్పండి. మేమైతే ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్ అనుకున్నాం. మీకంటే ముందు 2023లోనే మేము మాట్లాడింది. కానీ మీరు అడ్డుతగలడం వల్ల ఆ అంశం ఎజెండాగా మార్చలేకపోయాం. మీరు అడ్డుతగలకపోతే అంశం ఎప్పుడు ఎజెండాగా మారే. మళ్ళీ చెప్తున్నాం, ఈ దేశంలో అంబేద్కర్ కాలం నుంచి నేటి వరకు పెండింగ్ లో దళిత వర్గాల సమస్యలు ఎన్ని ఉన్నాయో వర్గీకరణ అమలు చేసుకోవడం మొదలైన తర్వాత పెండింగ్ సమస్యలన్నింటిగా ఉద్యమం చేస్తారు. దేశవ్యాప్తంగా దళిత వర్గాలను, గిరిజన వర్గాలను, బలహీన వర్గాలందరినీ కూడా అంబేద్కర్ కాలం నుంచి నేటి వరకు పెండింగ్ సమస్యలు చాలా ఉన్నాయి. ఎగ్జాంపుల్ లోక్సభలో రిజర్వేషన్ ఉన్నాయి, రాష్ట్రంలో లేవు కదా. లోక్సభలో రిజర్వేషన్ రాష్ట్రంలో లేవు కదా. శాసనసభలో రిజర్వేషన్ ఉన్నాయి, శాసన మండలం లేవు కదా. ఓకే, విద్యా ఉద్యోగ సంక్షేమ రాజకీయ రంగంలో రిజర్వేషన్ కొంత ఉన్నాయి. మరి న్యాయ వ్యవస్థలో రిజర్వేషన్ లేవు కదా. సుప్రీంకోర్టులో రిజర్వేషన్ లేవు కదా. హైకోర్టులో రిజర్వేషన్ లేవు కదా. అంటే అంబేద్కర్ కాలం నుంచి పెండింగ్ ఉన్నాయి కదా. ఎస్సీ ఎస్టీలో రిజర్వేషన్ ఉన్నాయి, బీసీలో చట్టసభలో రిజర్వేషన్ లేవు కదా. వాళ్ళు సాధించాలి కదా. అంటే అంబేద్కర్ కాలం నుంచి ఏ సమస్యలు అయితే పెండింగ్ ఉన్నాయో, భూమి సమస్య పెండింగ్ ఉన్నాయి. భూమి జాతీయం చేయాలని అంబేద్కర్ కోరుకున్నాడు. ఇప్పుడు భూమి మొత్తం 99% ఉన్నత వర్గాల చేతుల్లోనే ఉన్నది. అది దళితులకు, గిరిజనులకు సమాన పంపిణీ జరిగే రోజు రావాలి. అప్పుడే ఆర్థిక సమానత్వం రావడానికి దాపిస్తుంది. కాపాడడం కూడా చేయాలి. ఇవన్నీ జరగాలంటే మనవాదంలో సాధ్యపడదు, అంబేద్కర్ వాదంలో సాధ్యపడదు. మాలకు మనవాదులు అయిపోయారు కాబట్టి మాదిగలు అంబేద్కర్ వాదులు అయిపోయారు. మళ్ళీ చెప్తున్నా, ఈ తెలుగు గడ్డ మీద దేశవ్యాప్తంగా అంబేద్కర్ నిజమైన వారసులు మాదిగలే.